హాయ్ ఫ్రెండ్స్. రీసెంట్‌గా 'కోటబొమ్మలి' మూవీలో కొన్ని పాయింట్స్ అయితే మీరు అబ్జర్వేషన్ చేశారా? సో, ఆ సీన్స్ ఏంటో ఈరోజు వీడియోలో అయితే తెలుసుకుందాం. సో, వీడియోని ఎవరైతే కొత్తవారు చూస్తున్నారో ముఖ్యంగా మూవీ అప్డేట్, మూవీ స్టోరీస్ కోసం మన ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ టాపిక్‌లోకెళ్ళిపోతే మనకి స్టార్టింగ్ సీన్‌లో ఒక నలుగురినైతే ఎన్‌కౌంటర్ అయితే చేస్తారు. ఈ ఎన్‌కౌంటర్ అనేది దేని గురించో, అసల ఈ నలుగురు ఏం చేశారో, అసలు వీళ్ళు ఏం వర్క్ చేసి ఇలాగ పోలీసులు చంపేయడానికి తీసుకొచ్చారో కూడా మనకైతే చూపిచ్చరు. జస్ట్ శరత్ కుమార్ ఎంట్రన్స్ గురించయితే చూపిస్తారు. దాని తర్వాత ఆటోమేటికల్‌గా మన సీఐ రామకృష్ణ అంటే శ్రీకాంత్ ఉన్నాడు గదా! శ్రీకాంత్ స్టోరీ కూడా పెద్ద బ్యాక్‌గ్రౌండ్ ఏమి చూపిచ్చరు. జస్ట్ పోలీస్ స్టేషన్‌లో అటు ఇటు తిరిగితే కొన్ని కేసులు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటా అక్కడక్కడైతే చూపిస్తుంటారు. దాని తర్వాత ఏమీ లేకుండా డైరెక్ట్ ఒక మర్డర్ సీన్ అయితే కనిపిస్తది. అది కూడా యాక్సిడెంటల్‌గా. యాక్సిడెంటల్‌గా కనిపిచ్చేది అసలు వీళ్ళకి భయపడి వీళ్ళే చేశారని మర్డర్ అదంతా సృష్టిస్తాడు హోమ్ మినిస్టర్. సో, హోమ్ మినిస్టర్ ఇచ్చిన ఆఫర్‌తోనే మన వరలక్ష్మి ఏమో ఏం చేద్దాలో తెలుసు కదా! ఈళ్ళు ముగ్గురు మర్డర్ చేసి పారిపోయారని చెప్పి పోలీసులు అనుమానించి కోటబొమ్మలి పీఎస్‌కి సంబంధించిన వీళ్ళందరిని వెతికిలాటకైతే సాగిస్తారు. ఈళ్ళేమో ఎక్కడో కూంబింగ్ ఉన్న ప్రదేశంలో అయితే పైనుంటారు. సో, అసలు ఈ చిన్న మర్డర్ అంటే ఇదంతా ట్విస్ట్ ఎవరిదనుకున్నారు? హోమ్ మినిస్టర్ ఏసిన ప్లాన్. ఈ హోమ్ మినిస్టర్ ఈ ప్లాన్ ఏయకుండా ఉంటే వీళ్ళు అంత దూరం ఎళ్ళి ఉండేవారు కాదు. అసలు ఈ మర్డర్ జరగకుండా ఉంటే ఇదంతా జరిగేది కూడా కాదు. కానీ మనోడిని భయపెట్టి శ్రీకాంత్‌ని ఎలాగైనా మెంటల్‌గా డిస్టర్బ్ చేసి హడావిడిగా మనోడిని ఎలాగైతే చంపించేస్తారు. అంటే తనకే సూసైడ్ చేసేసుకుంటారు. అది కూడా తన సెల్ఫీ వీడియో తీసుకోవడం వల్ల అయితే ఇదంతా వీళ్ళని సేవ్ చేయడానికి మిగతా ఇద్దరినైతే కొంచెం పనికొస్తదని అనిపిస్తది. ఎందుకంటే చిన్న మర్డర్ ఎంత లైఫ్‌ని స్పాయిల్ చేసిందో చూసారా? అప్పటిదాకా తన పోలీస్ స్టేషన్‌లో ఉన్న వాళ్ళే బయట పారిపోయి ఎక్కడెక్కడో దాక్కొని పని చేసుకున్నారు. సో, చూడండి చిన్న తప్పు ఎంత భారీ మూల్యం చెల్లించిందో. ఒక వ్యక్తి అయితే చనిపోయాడు ఏకంగా. ఇద్దరైతే జీవిత ఖైదీలాగా అయిపోయారు. అది కూడా హోమ్ మినిస్టర్ ఏసిన ప్లాన్ వల్లే. ఈ పోలీసులు ఎలా అడ్డం తిరుగుతారనేది కూడా చూసారా? గమనించారా? వాళ్ళతో తిరిగేవాళ్ళు కూడా యాంటీగా ప్రజా సేవకుల గురించయితే తిరుగుతూ ఉంటారు. ఇదే రాజకీయం. ఈ రాజకీయాలంటే ఇలాగే ఉంటాయి. ఎందుకంటే పని పాట ఏమి ఉండవు. ప్రజలచే ఎన్నుకోబడి పడి ప్రజల్ని ఎరుపుకులు చేసే రాజకీయ నాయకులు ఇప్పుడు సమాజంలో ఉన్నారు. ఇంకా ముందు ముందు కూడా వస్తారు. సో, ఈ టాపిక్కు ఈ మెసేజ్ ఓరియెంటెడ్‌గా మనకైతే చూపిచ్చారు. పోలీసులు రాజకీయ సేవకులుగా ఎలా మారిపోతారనేది. ఇంతకీ రాజకీయ నాయకుడు పెద్దేం చదువుకోడు. చదువుకున్నవాడేమో కుక్కలా కాపలా కాస్తారు. ఎవరో తెలుసు కదా! చదువుకున్నవాడే కాపలా కాసేవాడు. చదువు లేనివాడే ఏలేవాడు. ఆడే రాజకీయ నాయకుడు. చదువుకున్నోళ్ళు మీకు మీరే అర్థం చేసుకోవచ్చు. సో, ఈ స్టోరీ మోరల్స్ అయితే ఈ మూవీలో అయితే నాకు కనిపించినియి. మీకే విధంగా అనిపించింది ఈ మూవీ స్టోరీ కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మూవీ స్టోరీస్ కోసం మన ఛానెల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.